తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. తెలంగాణ భవన్లో జరుగుతున్న మీటింగ్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీటింగ్కు హాజరయ్యారు. పార్టీ సభ్యత్వాలు, కమిటీల ఏర్పాటు మీద మాట్లాడతారని సమాచారం. రాష్ట్రంలో టీఆర్ఎస్కు 75 లక్షల సభ్యత్వాలు ఉన్నాయి. గ్రామ మండల స్థాయి కమిటీల ఏర్పాటు కూడా అయిపోయింది. ఇక జిల్లా కమిటీల స్థానంలో ఈసారి నియోజకవర్గాల కమిటీలు వేయబోతున్నారు. వాటిని ఎట్లా వేయాలనో లీడర్లకు చెప్పనున్నారు గులాబీ బాస్. దీంతో జూన్ 2 నుంచి 3 రోజుల పాటు సంబరాలు ధూమ్ధామ్గా చేసేందుకు టీఆర్ఎస్ రెడీ అవుతుంది. అట్లనే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరు ఎట్లుంది, లోకల్ జనంలో వాళ్లకు ఎసంటి పేరుందని సర్వే చేయించారు అధినేత. పోయిన మీటింగ్లో ఇచ్చినట్టే ఈసారి కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలకు సర్వే రిపోర్టులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మీటింగ్ కి సంబంధించిన ముచ్చట్లు చెప్పేందుకు శివ లైవ్ లో రెడీగా ఉన్నాడు. శివ, మీటింగ్ లో ప్రధానంగా ఏ ముచ్చట్లు పెట్టబోతున్నారు? సౌమ్య, ఇప్పుడే టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ స్టార్ట్ అయింది. సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మొత్తం 152 మంది ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో ఉన్నారు. వాళ్ళకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా పార్టీ సభ్యత్వం 75 లక్షలు ఉంది. ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేయాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనరు. మిగతా రాష్ట్ర కమిటీ కానీ, పొలిట్ బ్యూరో కానీ, తర్వాత మండల స్థాయి కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలు, ఈ కమిటీలన్నీ కూడా ఇప్పటికే ఒక కూర్పు అయినాయి. కానీ ఆ లోకల్ స్థానిక నేతలకు ఆ కూర్పు అయిన జాబితాను అందించబోతున్నారు. దాంతోపాటు జిల్లా స్థాయి కమిటీల స్థానంలో నియోజకవర్గ కమిటీలు వేయబోతున్నారు. మొదటిసారి ఆ నియోజకవర్గ కమిటీలు కూడా ఇప్పటికే పూర్తయినాయి. ఎక్కడైతే ఎమ్మెల్యేలు లేరో అక్కడ ఇన్ఛార్జీలను వేస్తున్నారు. ఆ ఇన్ఛార్జీలను కూడా ఇప్పటికే ఫైనల్ చేసినట్టుగా సమాచారం. ఇప్పుడు ఈ సమావేశంలో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రజాప్రతినిధులకు చెప్పబోతున్నారు. ఇక దీంతోపాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబంధించి జూన్ 2 నుంచి 4వ తేదీ వరకు 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు ధూమ్ధామ్గా చేయాలనుకుంటున్నారు. ఢిల్లీకి దాకే విధంగా సంబరాలు ఉండాలని ఇప్పటికే కేసీఆర్ ప్లాన్ చేసిండ్రు. ఈ జూన్ 2 నుంచి చేయాల్సిన సంబరాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ప్రతి ప్రజాప్రతినిధికి ఒక కిట్ అందించారు. ఆ కిట్లో షెడ్యూల్తో పాటు ప్రభుత్వ పథకాలను ఈ 2 నుంచి 4వ తేదీ వరకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏ విధంగా ప్రచారం చేయాలి, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఏమొచ్చింది, తెలంగాణ రాకముందు ప్రజలు ఏం ఆశించారు, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను ఎంతవరకు నెరవేర్చగలిగింది, ఏమేమి చేయగలిగింది అనే అంశాలపైన ఒక బుక్లెట్ను రెడీ చేశారు. ఆ బుక్లెట్ మొత్తం కూడా ఒక బ్యాగులో పెట్టి ప్రతి ప్రజాప్రతినిధికి అందరూ కూడా ఆ బ్యాగులు అందించారు. వాళ్ళందరూ కూడా ఆ బ్యాగులను తీసుకొని ఇప్పుడు ఆ సమావేశంలో వాళ్ళకి కేటాయించిన సీట్లు ఒక్కొక్కరికి ఒక సీట్ కేటాయించారు. ఎవరు ఏ సీట్లో కూర్చోవాలనో బయటనే ఒక సీట్ నెంబర్ ఇచ్చి లోపలికి పంపించారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి కేటాయించిన సీట్లోనే కూర్చున్నారు. కేసీఆర్ వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతోపాటు రాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్డీఏ పక్షాన ఉండే అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు ఇవ్వబోతుందని ప్రచారం అయింది. కానీ అధికార పార్టీ నేతలు ఎక్కడ కూడా స్పందించలేదు. కేసీఆర్ ఢిల్లీ టూర్లో కూడా రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు చెప్పబోతున్నారు కేసీఆర్. ముఖ్యంగా తాజాగా ఈ 2-3 రోజుల క్రితమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నల్గొండ పర్యటన తర్వాత టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్షన్ ఏమైనా మారుతుందా, ఎన్డీఏ అభ్యర్థి కాకుండా ఎన్డీఏ అభ్యర్థికి కానీ ఇతర అభ్యర్థుల మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండే అవకాశాలున్నాయా? ఈ అన్ని అంశాలపైన కూడా పార్టీ సీనియర్ నేతలు అందరితో చర్చించి కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కట్టుబడి ఉంటామని ఇప్పటికే సీఎం కేసీఆర్కు తెలియజేశారు. ఈ మీటింగ్లో కేసీఆర్ ప్రజాప్రతినిధులతో మాట్లాడిన తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది, ఎన్నికల్లో టీఆర్ఎస్ స్టాండ్ ఏం చేయబోతుంది అనేది తెలిసే అవకాశం ఉంది. దీంతోపాటు సర్వేకి సంబంధించిన అంశం ఉత్కంఠ రేగిస్తుంది. ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ఈ సర్వే చేశారు. ఈ సర్వేకి సంబంధించిన ఫలితాలు కూడా ఈ సమావేశం చివరిలో కేసీఆర్ స్వయంగా ఇవ్వబోతున్నారని సమాచారం. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా అదే చెప్తున్నారు. ఆ సర్వేలో ఏ విధంగా ఉండబోతున్నాయి రిజల్ట్స్, లాస్ట్ 2 సర్వేలు, ఇప్పటికే 2 సర్వేలు రిజల్ట్స్ కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి ఆ 2 సర్వేల్లో వీక్ పర్ఫార్మెన్స్ ఉన్న ఎమ్మెల్యేలకు వాళ్ళ పనితీరు మార్చుకోవాలి, వాళ్ళ పర్ఫార్మెన్స్ పెంచుకోవాలి. వచ్చే సర్వే నాటికి ఈ ఫలితాలను కూడా తారుమారు కావాలని గతంలో కేసీఆర్ చెప్పిండ్రు. కాబట్టి ఈ సర్వేల ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి, గతంలో వీక్ ఉన్న వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉన్న మెరుగుపడిందా, అన్ని అంశాలు కూడా ఈ సర్వేలో తెలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై మాత్రం కేసీఆర్ దృష్టి సారించినట్టుగా చెప్తున్నారు. ఎప్పుడైనా కూడా టీఆర్ఎస్ఎల్పీ మీటింగు అసెంబ్లీ ముందు కానీ పార్లమెంటు ముందు కానీ ఏర్పాటు చేస్తారు. కానీ ఇప్పుడు ఆ సందర్భం ఏమి లేకుండా ప్రత్యేకంగా టీఆర్ఎస్ఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులకు పార్టీ బలోపేతం చేయడానికి, పార్టీని క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసేందుకు, వచ్చే ఎన్నికలకు సిద్ధం చేసే విధంగా పార్టీ క్యాడర్ను కూడా అల్లడి చేసే విధంగా ఈ టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ ద్వారా
ఒక సందేశాన్ని కేసీఆర్ ఇవ్వబోతున్నట్లుగా పార్టీ ప్రజాప్రతినిధులంతా చెప్తున్నారు. మొత్తంగా ఓవరాల్గా దాదాపు 2-3 గంటలు ఈ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశం తర్వాత ఎజెండా కేసీఆర్ ప్రజాప్రతినిధులకు ఏమి ఎజెండా ఇవ్వబోతున్నారు, వాళ్ళకి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, ఆ సర్వే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని తెలిసే అవకాశం ఉంది. సౌమ్య. ఓకే శివ.